హాయ్ అందరికీ వెల్కమ్ టు లిసా ఛానల్. సో ఇక్కడ నా ముందు చాలా కలర్ఫుల్ వెజీస్ కనిపిస్తున్నాయి కదా. ఆనియన్స్, టమాటోస్, డ్రమ్ స్టిక్స్, క్యారెట్, సొరకాయ అన్ని కట్ చేసి పెట్టుకున్నా. అండ్ ఇక్కడ పక్కన టబ్ లో కూడా వంకాయలు ఉన్నాయి. ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టాను, నల్లగా అవుతాయి. సో ఈ రోజు ఒక మంచి హెల్దీ టేస్టీ రెసిపీ తీసుకొచ్చేసాము. ఈ రెసిపీ నేను జనరల్ గా మా క్లయింట్స్ కి కూడా చాలా సజెస్ట్ చేస్తాం. మేము ఇక్కడ వచ్చేసి శనగపప్పు రైస్ నానబెట్టేసి అందులో సాల్ట్ అండ్ వాటర్ వేసి పసుపు కూడా వేసి మనం కట్ చేసుకున్న కూరగాయలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ప్రెషర్ కుక్కర్ లో వేసేస్తున్నాము. అండ్ టమాటోస్ మొత్తం కాదు, కొన్ని మాత్రమే వేస్తున్నాము. చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ. వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ కోసం మా దగ్గర వచ్చే క్లయింట్స్ కి చాలా వరకు ఈ రెసిపీని సజెస్ట్ చేస్తుంటాము. 3/4 కప్ రైస్, 1/4 కప్ వచ్చేసి దాల్ అండి. మీరు ఏ దాల్ అయినా తీసుకోవచ్చు. వాటర్ తాగినంత వేసాం. ప్రెషర్ కుక్కర్ లో విజిల్ కూడా వచ్చేసింది. ఈ రెసిపీని మేము ఫస్ట్ టైం ట్రై చేసాము, బట్ సూపర్ గా వచ్చింది. ఇది వచ్చేసి చింతపండు నీళ్లు. ఇక్కడ కడాయిలో తాలింపు పెట్టుకుంటున్నాము. నూనె వేసి అది కొంచెం వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు కూడా వేసాము తాలింపు కోసం. అండ్ ఇక్కడ ఆనియన్స్ వేసి అవి పచ్చివాసన పోయే వరకు, కొంచెం మంచి రంగు వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఈ రెసిపీని మేము బేసిక్ గా 1 పాట్ మీల్ అని కూడా పిలుస్తూ ఉంటాము ఇన్ షార్ట్ కట్ లో. అది మా కోడ్ లాంగ్వేజ్. అండ్ ఇక్కడ పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి, కరివేపాకు వేసి వాటిని కూడా కొంచెం సాటే వేసుకోవాలి. దాంట్లోకి టేస్ట్ కి తగినంత సాల్ట్ వేసుకొని ఒక చిన్న టమాటోని కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ తాలింపులోకి కొంచెం పసుపు వేసుకుందాము, చిటికెడంతా. దాంట్లోకి టేస్ట్ కి సరిపడినంత కారం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కాబట్టి స్పైసీ కొంచెం చూసుకొని వేసుకోండి. అండ్ ఇక్కడ మన రైస్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని తీసుకెళ్లి మన తాలింపులోకి వేసేసుకుందామండి. మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది చూడడానికి కాదు, తినడానికి కూడా చాలా యమ్మీగా ఉంటది. అండ్ ఇందులో మీకు కావాల్సిన వెజెస్ వేసుకోండి. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. దీంట్లోకి శనగపప్పే కాదు, కందిపప్పు లేదా పచ్చి పెసరపప్పు లేదా ఎర్రపప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి సరిపడా చింతపండు నీళ్లు అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ అంతా సాంబార్ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాము. చూడండి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇందులోకి అప్పడం, మజ్జిగ మిరపకాయలు లేదా చల్ల మిరపకాయలు కూడా అంటారు, ఉంటే టేస్టీగా ఉంటది. పైనుంచి కొంచెం నెయ్యి వేసుకోండి. నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. మేము నార్మల్ వైట్ రైస్ వాడము, మీరు కీనవా లేదంటే ఓట్స్ లేదంటే బ్రౌన్ రైస్ కూడా వాడచ్చు. అండ్ పైనుంచి అప్పడం ఇలా బ్రేక్ చేసి వేసుకుంటే టేస్ట్ ఇంకా సూపర్ గా ఉంటుంది. అన్నట్టు ఈ రెసిపీ పేరు చెప్పలేదు కదా, సాంబార్ రైస్ అండి. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంది. నెయ్యి వేసాక టేస్టే మారిపోయింది. మీ అందరికి మా ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కి. బాయ్.